పీపుల్. సో ఈరోజు మనం డీమార్ట్‌కి వెళ్తున్నాం. డీమార్ట్ షాపింగ్. అండ్ బయట ఫుల్ వాన పడుతుంది. చూడండి, ఫుల్ వాన పడుతుంది. ఇక్కడ నుంచి ఒక 20 మినిట్స్ ఉంటుంది డీమార్ట్. పదండి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇప్పుడే డీమార్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చాం. ఇప్పుడు చూడండి మెల్లగా, ఇప్పుడు ఖాళీ కార్త్ కదా, మెల్లగా పెరుగుతుంది చూడండి. నా టైం ఎలాంటిదంటే, ఇప్పుడు దాకా ఒక్క చుక్క వానలేదు. ఒక్క చుక్క కార్లో ఇప్పుడు దాకా ఇంటికి వచ్చేదాకా, ఇంటికి వచ్చి వెనకాల డిమార్ట్ సామాన్లు ఉన్నాయి, ఇంటికి వచ్చి అలా కార్ ఆపి ఇలా డోర్ తీయడం, ఇలా ఇక అసలు ఎలా పడుతుంది ఇక రేపు లేదు అన్నట్టు ఇక మీద పడిపోతుంది. బాబో ఏం వాన నాయనా, అసలు ఎంత గట్టిగా. ఇప్పుడు దాకా ఏం లేదు, ఒక్క చుక్క పడలే. అయిపోయింది. మేము స్టార్ట్ అయ్యి కొంచెం ఇలా ముందుకు వచ్చి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి ఇక సామాన్లు పెట్టుకోవచ్చు అనుకున్నాం. అసలు సాయిరా ఎంత స్పీడ్ పడుతుంది ఆయనా. నేను జస్ట్ ఇలా దిగి కార్లో సామాన్లు అలా పెట్టి వచ్చే లోపే చూడండి ఎలా తడుస్తాను. విత్ గొడుగు, మళ్ళీ గొడుగు ఉంది మళ్ళీ మీద. గొడుగు వేసుకుంటేనే ఫుల్ తడిసిపోయి అంత వాన. ఏం కనపడట్లే ముందు. ఏమండి ఇలా అంటే బకెట్ నీళ్లు పక్కకు పోతున్నాయి విండ్షీల్ నుంచి, అంత స్పీడ్ పడుతుంది వాన. అయితే అవ్వదు, పగడ్బందీగా ప్లాన్ చేయాలి. ఇప్పుడు క్యాప్ ఫోన్ ఉంటుంది, ఫోన్ కొన్ని సామాన్లు సడన్ లోపల వేసేసి సాయిరామ్ చూడండి ఎలా పడుతుందో. అప్పు నాయన సాయిరామ్. పీపుల్, వాన ఎంత పడుతుందంటే ఇక్కడ ఈ డోర్లో నీళ్ళు వస్తున్నాయి, కింద పట్టాలు వేసాయి చూడండి, నీళ్ళు వస్తాయి. ఏ విండోలో నుంచి కూడా కారు వచ్చాయి, అంత స్పీడ్ కొడుతుంది. డీమార్ట్ సామాన్లు అన్ని తీసుకొని ఇంటికి వచ్చాం. ఏమేమి కొన్నానో చూపిస్తాను మీకు. ఈ సామాన్లు అంతా నేను ఇప్పుడు ఆల్రెడీ యూఎస్ఏలో వచ్చాను, సెకండ్ టైం వెళ్తున్నా. సో సెకండ్ టైం వెళ్తున్నప్పుడు ఏమేమి తీసుకెళ్తున్నానో చూడండి. నేను ఇప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్, నేను అక్కడ కుకింగ్ నేర్చుకోవడం జరిగింది యూఎస్ఏ లెక్క. నేర్చుకునే సమయంలో నేను వాడిన గిన్నె దెబ్బతినడం జరిగింది. అందుకే ఒక కొత్త గిన్నె కొట్టాను కూర వండుకోవడానికి. దీనన్నా జాగ్రత్త వాడాలి. ఒక గిన్నె, ఓకే. ఇది ఎంత పడింది? 430 రూపీస్ డిమార్ట్ సరుకు. నెక్స్ట్ ఓ ప్యాకెట్ బ్రష్. అప్పుడప్పుడు నేను ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఫెయిల్ అవుతుంది అనమాట. అలాంటి సమయంలో ఇవి నాకు ఉపయోగపడతాయి. 2 పెద్ద మ్యాగీ ప్యాకెట్. గుడ్. ఈ పక్కన పెట్టేస్తే ఓ వాటర్ బాటిల్. నా దూల కొద్ది ఒకసారి వాటర్ ఫుల్గా తాగేద్దామని కాలేజ్ కట్టుకెళ్ళా, అది ఎక్కడో పెట్టి మర్చిపోయాను. కొత్త వాటర్ బాటిల్, సేమ్ ఇదే వాటర్ బాటిల్ కానీ అది బ్లూ కలర్ ఉన్నది. కొత్తగా ట్రై చేద్దామని ఈ కలర్ తీసుకున్నాను. బాగుంది కూడా, నైస్. హ్యాండ్ కర్చీఫ్స్, ఇవి 2 తీసుకున్నా. వీటితో పని వస్తూనే ఉంటుంది, కిచెన్లో వాడతాం, లేకపోతే హ్యాండ్స్ వాష్ చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు వాడుతూనే ఉంటాం కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు కొంటానే ఉంటాం యూఎస్లో అయినా. నెక్స్ట్ యూఎస్ వెళ్ళాక కొద్దిగా సబ్బు వాడటం మానేసా. షవర్ జెల్ సోకులకు పడి కొన్నా కానీ వాడతానో లేదో తెలియదు, చూద్దాం వాడతానో లేదో. ఫేస్ వాష్, ఇవి ఆల్రెడీ ఒక 3-4 అయిపోగొట్టా. మీరు అనుకోవచ్చు 3-4 నేనా, అది కూడా సంవత్సరం నుంచి వాడుతున్నాయి ఈ ఫేస్ వాష్. నేను అప్పటి నుంచి 3 కూడా కాదు, 3ది ఇప్పుడు వాడుతున్నాను. నేను 2 అయిపోగొట్టా, ఎందుకంటే ఒక్కడికే కదా. ఇలా అంటే మా అంటే డైలీ 2 టైమ్స్ చేసినా కానీ యావరేజ్గా నాకు ఒక 6 మంత్స్ ఉత్తిగానే వచ్చేస్తుంది ఇలాంటిది. సో ఇప్పుడు ఇంకోటి 4ది తీసుకెళ్తున్నా. ఇది ఒక 6 మంత్స్ వచ్చింది, మళ్ళీ అక్కడ ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టుకుంటా.
నెక్స్ట్ బౌల్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ యూఎస్‌లో ఉన్నప్పుడు. ఎందుకంటే మీరు ఫుడ్డు ప్రతి పూట వండుకోరనమాట. అక్కడ రీహీట్ చేసుకోవచ్చు. ఓవెన్స్ ఉంటాయి కాబట్టి. ఆ ఓవెన్‌లో ఏంటంటే స్టీల్, ఐరన్, అల్యూమినియం ఇవేం పెట్టకూడదు. సెరామిక్ లేకపోతే ప్లాస్టిక్. ఓవెన్ సేఫ్ బౌల్స్ అని ఉంటాయి. చూసి తీసుకోండి. డీమార్ట్‌లో అయితే మోస్ట్‌లీ ఓవెన్ సేఫే ఉంటాయి. నేను ఇవి ఒక 3 తీసుకున్నా. ఆల్రెడీ ఉన్నాయి. జస్ట్ ఇన్ కేస్ అని ఇంకో 3 తీసుకున్నా. ఓకేనా? బౌల్స్. నెక్స్ట్ నా జీవితంలో మొట్టమొదటిసారి కొన్న ఒక ట్రిమ్మర్. ఎంతనుకున్నారిది? రూ. 359, రూ. 360. మీరనుకోవచ్చు చీప్‌గా అంటే చీప్‌గా కొన్నాడని. నాకు పెరిగే గడ్డానికి, నేను వాడే వాడుడికి ఇది గూడా ఎక్కువే. సో, నాకు డౌట్ అనమాట. అసలు దీంట్లో ఏమొస్తాయి? ఏంటి? ఏం తెలీదు. అన్బాక్సింగ్ చేద్దాం దీన్ని. సో, ఇప్పుడు ఓపెన్ చేస్తే ఓహ్! బావుంది. అనుకోకండి. నార్మల్‌గా ఉంది. ఓకే. స్టిక్కర్ అనుకుంటా. స్టిక్కర్ ఇచ్చాడు. యాపిలోడు ఇచ్చినట్టు. దీన్ని పక్కెడదాం. అండి. ఓహ్! ఓకే. 7 క్లిప్. ఇది 5 క్లిప్. ఇదొచ్చేసి 3 క్లిప్. ఇదొచ్చేసి 1 క్లిప్. స్లాట్స్ లాగా ఇచ్చాడు. ఇది బావుంది. అండ్ ఇదొచ్చేసి చార్జర్. అండ్ దీనికి ఓకే. దీనికి అదే ఛార్జింగ్ పాయింట్. పాతకాలపు పాయింట్లున్నాయి చూడండి అలాంటిది ఇది. ఓకే. హ్మ్. ఇదొచ్చేసి ఆయిలు. ఆయిల్‌తో పాటు బ్రష్. సో, మెయిన్ వచ్చేసి మన ట్రిమ్మర్ అనమాట ఇది. ఆహా! ఓకే. ఓకే. బానే ఉంది. స్టీల్ ప్లేటింగ్ మొత్తము. ఓహ్! సుర్రంటది బాబోయ్! ఓకే. సో, చూసారు గదా! ఇది ట్రిమ్మర్. వెయిట్ బావుంది. స్టాండర్డ్‌గుంది క్వాలిటీ గూడా. ఏదో చీప్ ప్లాస్టిక్ వాడినట్లేదు. కొంచెం గట్టిగానే ఉంది. మెటల్ ఉన్నట్టుంది. ఫినిషింగ్ అయితే వచ్చేసి ప్లాస్టికే గానీ గట్టిగానే ఉంది. డొల్ల డొల్ల లాగా లేదు. బానే ఉంది. చూసారు గదా! అవన్నమాట సామాన్లు. ఇప్పుడు ఇంకా చాలా తక్కువ కొన్నా. ఫస్ట్ టైమ్ యూఎస్ ఎళ్ళేటప్పుడు బొచ్చెడన్ని కొన్నా. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి గాబట్టి అప్పుడు తీసుకెళ్ళినా. ఇప్పుడు చాలా తక్కువ కొన్నా. అవసరం ఉన్నవే కొన్నా. ఆహ్, సో, అది ఈ రోజుకైతే ఇంతే. సో, సీ యూ ద నెక్స్ట్ వన్. బై.